విధవల గురించి మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే వాళ్ళ స్థాయికి దిగజారిపోతాం. మరి కొంతమంది లేఖి విధవలు ఉంటారు, వాళ్ళను పట్టించుకోకపోతేనే మంచిది. అటువంటి నీచులు వాళ్ళ మానాన వాళ్ళే పోతారని చెప్పేసి మనం ఎప్పుడు కొందరి గురించి మనం మరీ దారుణంగా వాళ్ళు ఈ రోజు మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? మొన్నటికి మొన్న వంగలపూడి అనిత గారు ఏమన్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. 10 నెలల్లో ఏదో మార్పు వచ్చిందా లేదా? ఇంతకు ముందులాగా మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి ఎవరో విలేకరులు అడిగిన ప్రశ్నకి ఎవరో ఆ విలేకరు కూడా నేనంట అనరాని మాటలు వాడరాని పదాలు వాడుతూ జుగుప్సాకరమైన భాషలో నేను మాట్లాడుతానంట అనిత గారికి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇంకా దానికి సమాధానంగా అనిత గారు ఏమన్నారంటే మార్పు వచ్చిందా లేదా, అసలు ఇప్పుడు అటువంటి మాటలు అటువంటి వ్యాఖ్యలు ఉండట్లేదు అని చెప్తున్నాడు. నేను వీడి పేరు కూడా నేను ఉచ్చరించలేను, నా వల్ల కాదు. అంటే ఇంకా 3rd క్లాస్ అంటారు చూడండి, లో గ్రేడ్ అంటారు కదా, అటువంటి వాళ్ళు. కానీ నా ప్రశ్న నారా లోకేష్కి, చట్టాలన్నవి ఓన్లీ ఆపోజిట్ వాళ్ళను శిక్షించడానికే ఉపయోగిస్తారా? ఇటువంటి వెధవల్ని శిక్షించడానికి కూడా ఉపయోగిస్తారా? నా ప్రశ్న నారా లోకేష్కి. ఒక్కసారి ఆ విధవ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అది ఇంకా ఇటువంటివి చూపించాలంటే కూడా మనకే అసహ్యంగా అనిపిస్తుంది. కానీ 10 మందికి తెలియాలి. అంటే వీళ్ళ నిజస్వరూపం ఏంది, ఈ ప్రభుత్వం ఎలా ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తోంది. ఇది నిజమైన టెర్రరిజం అండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఈ టెర్రరిజం. వాడు ఆ జబర్దస్త్ లో ఉండేవాడు గాని, ఇంకొకడు మొన్న నామమాత్రంగా జైలుకు వెళ్ళి వచ్చినాడు గాని, వీడు గాని, ఇటువంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తోంది తెలుగుదేశం. ఎంత ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడుతున్నాడో మీరే చూడండి. ఒక మాజీ మంత్రివర్యుల్ని పట్టుకొని, ఎమ్మెల్యేకు పోటీ చేసిన వాళ్ళ అబ్బాయిని పట్టుకొని, ఇంకా ఆ మాటలు మనం రిపీట్ కూడా చేయలేం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నారా లోకేష్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నారా లోకేష్ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు మళ్ళా టీవీలలో డైరెక్ట్ మాట్లాడుతున్నారు. అంటే ఇంకా ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఇష్టారీతిన మాట్లాడొచ్చు, ఇంకా మమ్మల్ని అడ్డుకునేవారు లేరు అనే ధైర్యంతో, అనే పొగరుతో, అనే కొవ్వుతో వాళ్ళు మాట్లాడుతున్నారే, వారికి శిక్ష ఉండదా? నారా లోకేష్, మా తల్లిగారినన్నారు, మా తల్లిగారినన్నారని చెప్పేసి ఒక 100 సార్లకు పైనే నువ్వు పబ్లిక్ మీటింగ్ లో, 100 సార్లు కాదు, ఒక 1000 సార్లు దాన్ని ఎలక్షన్స్ లో వాడుకోవడానికి నీ అంతగా ఎవరు వాడినరు? మరి ఈరోజు ఒక మాజీ మంత్రివర్యులు కుటుంబ సభ్యుల గురించి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారే. తల్లి ఎవరికైనా తల్లి. మీ తల్లిగారిని అన్న రోజు నేను ఖండించినాను, అట్లా ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి నేను ఖండించినాను. మీరేం చేస్తున్నారు ఈరోజు? వీడిని పెంచి పోషించేది ఎవరు? నారా లోకేష్. మీ నాన్నతో వీడు ఫోటో కూడా తీసుకున్నాడు. తెలుగుదేశం ఆఫీస్కి వచ్చి మీ నాన్నతో ఫోటో తీసుకున్న ఫోటో కూడా ఉంది. ఎవరు వీడిని పెంచి పోషిస్తున్నారు? వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అంత జుగుప్సాకరంగా ఎవరు మాట్లాడలేరండి. అంటే కుటుంబ సభ్యుల్ని, పేర్ని నాని గారి కుటుంబ సభ్యులకి రాజకీయాలకు ఏంటండి సంబంధం? అంటే కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నాడు, లేని విషయాల్ని అంటగడుతున్నాడు. వాళ్ళ కొడుకంట మొహం చెక్కినట్లు ఉంటుందంట. అంటే ఒక మనిషి ఆకారాన్ని కూడా తప్పుపడుతూ వెటకారం చేస్తూ వాడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నారా లోకేష్, మీరు చూస్తూ ఉంటారేమో, మీరు చూస్తూనే ఉండండి. మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. కానీ టైం అనేది వస్తుంది. టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించి సమస్యలను లేవనెత్తి, మనం అవతల వాళ్ళు చేస్తున్నది మనం తూర్పారబట్టి, మనం ఏదైనా చేస్తే తద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులను లాగి, కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇడ్చి, లేని విషయాల్ని వాళ్ళకి అంటగట్టి ఇన్ని చేస్తుంటే మీరేం చేస్తున్నారు నారా లోకేష్? మొన్న ఒకరిని అరెస్ట్ చేశారు, తూతు మంత్రంగా ఒకటే ఒక కేసు వారం లోపల రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ
సోషల్ మీడియా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ ఒక్కొక్కరిపైన మినిమం 10 కేసులు, హైయెస్ట్ 26 కేసులు ఒక్కడిపైన. వీళ్ళు ఇట్లే మాట్లాడుతున్నారు. మాట్లాడమనండి. వాళ్ళనేం మేము తిట్టము, వాళ్ళనేం చేయము. కానీ టైం అనేది వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెప్తాం. ఆ సమాధానం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది వాళ్లకు కూడా తెలిసి వస్తుంది. తెలిసి వచ్చేలాగా చేస్తాం. మాట్లాడుతూ ఉండమనండి. మీ వాళ్ళని ఇట్లే మీరు రెచ్చగొట్టండి, పెంచి పోషించండి. వారికి సమాధానం చెప్పే సమయం అతి దగ్గరలోనే ఉందన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని గమనించమని మాత్రమే నేను కోరుతున్నాను. ఇటువంటి వాళ్ళకి శిక్ష ఉండదు. ఇటువంటి వాళ్ళ మీద ఒక చిన్న ఈగ వాళ్ళని కూడా నారా లోకేష్. వేరే వాళ్ళైతే రెడ్ బుక్ రాజ్యాంగము, కాదంబరి జత్వాని అనే ఆమెకు ఏమో అయిందని చెప్పేసి రాష్ట్రం కదిలింది. రాష్ట్ర యంత్రాంగం అంతా కదిలింది. మన రాష్ట్రానికి సేవ చేసి 5 ఏళ్లు వారు ఎమ్మెల్యేగా పనిచేసి, అందులో 3 ఏళ్లు మంత్రిగా పనిచేసి ప్రజాసేవ చేసిన ఒక వ్యక్తిని తూలనాడేది ఎంత దారుణంగా చేస్తున్నారు చూడండి. ఇది వీళ్ళకు చీమ గుట్టినట్టు కూడా అనిపించదు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అడ్రస్ ఉన్నాడు. ఏ విధంగా చూడాలి దీన్ని? ప్రజల్ని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను.